నేను ఇది నియోజకవర్గం లెవెల్ కాపు మీటింగ్ అనుకున్నాను. జస్ట్ ఒక వార్డ్ మీటింగ్ అయితే నేనైతే అనుకోలేదండి. ఇక్కడ వచ్చేటప్పుడు నేను ఇప్పుడు గత నెలగా అనేక సంఘం మీటింగ్కి వెళ్తున్నాను. నియోజకవర్గ లెవెల్ మీటింగ్స్ కూడా ఇంత పెద్దగా లేవు. సంతోషం, మిమ్మల్ని అందరం చూసి సంతోషం. ఇంకోటి మరి ఏం చెప్పి తెచ్చారు ఎంతమంది వేరు మహిళలు తెలియదు, కానీ మామూలుగా ఏంటంటే 25% కన్నా మహిళలు ఉంటారు. మరి ఇక్కడ సగం మంది మహిళలు ఉన్నారు. సో ఆల్రెడీ హాల్లో 3 పార్టీల మీటింగ్లో కూడా నా ఆలోచన అందరికీ చెప్పాను. ప్రత్యేకంగా ఇప్పుడు కాపు తెలంగాణ కేటీబీకి మారుతాను కాబట్టి ఇంకా కొంచెం ఫోకస్డ్గా మారుతామండి. ఇవాళ నేను మాట్లాడే ముందు మీ క్వశ్చన్స్ అడుగుతాను. మీలో ఎంతమంది ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనతో హ్యాపీగా ఉన్నారో చేతులెత్తండి. అసంతృప్తిగా ఉన్న వాళ్ళు చేతులెత్తండి. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి ఏమో కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని వెళ్తున్నాను. మనందరి ఇంట్లో కళ్యాణ్ గారిని కొంతసేపు కోసం మనం పక్కన పెడదాం. మనందరి ఇంట్లో మనం ఇష్టపడే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. బాగా మా ఇంట్లో మా తాత, ఒకవేళ ఎవరైనా సరే మా తాతకి రాజకీయంగా క్రిటిసైజ్ చేస్తే నేను బాధపడను. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ నిర్ణయాల్ని ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఒక దురుద్దేశంతో అవమానపరచడానికి ఎవరన్నా మాట్లాడితే మాత్రం అది నేను మర్చిపోను. 15 ఏళ్ళ క్రితం ఎవరో చెప్పారు, అది ఇప్పటికీ నాకు గుర్తుంది. అలా నాకు వాళ్ళ మీద ద్వేషం ఏం లేదు, కానీ మర్చిపోను అంత ఈజీగా. ఇప్పుడు అట్లాంటి వాడు తిట్టి ఏదో చేసి దాని తర్వాత అవసరం కోసం మీ దగ్గరికి వచ్చి బహిరంగంగా అవమానించి మీ ఇంటికి మాత్రం ఒంటరిగా వచ్చి తప్పైపోయింది, నేను మళ్ళీ చేయను, లేకపోతే నా మీద ఒత్తిడి ఉంది అందుకే చేశాను అని చెప్తే మీరు ఒప్పుకుంటారా? అవమానించేటప్పుడు అందరి మధ్యలో, కానీ వచ్చి మీ ఓటు అడిగేటప్పుడు మాత్రం ఇంటింటికి వచ్చి కొందరు నాయకుల దగ్గర తప్పైపోయింది, నన్ను క్షమించండి, మళ్ళీ చేయను అని చెప్పి అడగడం, అది ఎంతవరకు సమంజసం? అదేమో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి నా మీద పోటీ చేస్తున్నారు. మరి మీ దగ్గర ఏదైనా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని ఏరియాస్లో ప్రత్యేకంగా కాపు మీటింగ్స్ పెట్టుకుని మీరు ఎమ్మెల్యే ఓటు ఎవరికి వేసినా పర్వాలేదు, ఎంపీ ఓటు మాత్రం మాకేంటి అని కూడా అడుగుతున్నారంట. అది ఇక్కడ జరిగిందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఇక్కడ బతికే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. సో స్టీల్ ప్లాంట్ ఇలా ఉండడం మనకి అవసరం కదా. కానీ ఇవాళ కాపు అనే పేరు పెట్టుకుని మీరు ఓటు వేసేస్తే రేపు మీకు స్టీల్ ప్లాంట్ వాళ్ళు కాపాడతారా? కాపాడాలంటే ఈ 5 సంవత్సరాల్లో ఏదో చేసేవాళ్ళు కదా. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఒక్కసారైనా వెళ్ళి కేంద్రంలో ప్రధానమంత్రిని కలిసారా ఈ ఇష్యూ మీద? డెలిగేషన్ ఇక్కడ యూనియన్ లీడర్స్ని తీసుకెళ్ళి అక్కడ స్టీల్ మినిస్టర్ని కలిసారా? ఇక్కడ పోటీ చేసే 2 అభ్యర్థులు, ఒకరేమో మంత్రిగా ఉన్నారు, ఒకరేమో గతంలో పదవి లేదు కానీ 5 సంవత్సరాలు, వాళ్ళిద్దరూ ఒక్కసారన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం మేము ఇది చేస్తున్నామని 5 సంవత్సరాల్లో చెప్పారా? ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ప్రచారంలో చెప్తున్నారు, గెలిపించండి, స్టీల్ ప్లాంట్ని ఆపుతాము. మేము గతంలో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాము. ఎప్పుడు గతం? 15 ఏళ్ళ క్రితమా, 20 ఏళ్ళ క్రితమా? ఇష్యూ ఉంది, ఇప్పుడు మాట్లాడాల్సింది ఇప్పుడు. సో ఇవాళ నాకు అనిపించేది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే సమాజంలో నాలాంటి వాడు నేను చూస్తున్నాను, అబద్ధం చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. నేను నిజం కూడా ఎక్కువసార్లు చెప్తే బోరు కొడుతుందేమో అని చెప్పను నేను. కానీ ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళేమో అబద్ధం 10 సార్లు చెప్తే నిజమైపోతుంది అనుకుంటున్నాను.
వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా కొంత సిగ్గు అనేది కూడా నాకు కనపడట్లే. సో మీలో ఎంతమంది చాలామంది పడినట్లేరు. ఎందుకంటే ఇందాక వెంకట్రావు గారు అన్నారు మేము ఓటుకి డబ్బు కూడా ఆశించట్లేదు అని. అంటే మీ అందరూ కొంతవరకు బాగానే ఉన్నారు. బట్ చాలామందిని వాళ్ళు మాయ చేయడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నిస్తున్నారు. 2019 ముందు డిఎస్పీలు 36 మందిలో 33 మంది ఖమ్మంకి ఇచ్చారన్నారు. తీరా ఎంతమందికి ఇచ్చారో తెలుసా? యాక్చువల్ నంబర్ ఎంతో తెలుసా మీకు? 3. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒఫీషియల్గా అసెంబ్లీలో వాళ్ళు ఒప్పుకున్నారు. పింక్ డైమండ్ దుబ్బేశారన్నారు. పింక్ డైమండ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారు నారాసుర చరిత్ర అన్నారు, మళ్ళీ దాని గురించి మాట్లాడారు. అంటే ఎలక్షన్స్ అప్పుడు ఏ అబద్ధం అన్నా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దాని మీద ఎట్లా పోట్లాడాలి? ఎందుకంటే నిజం వీధి చివరికి వెళ్ళేదాకా అబద్ధము ప్రపంచమంతా తిరిగేసి వస్తుంది. సో మన సమాజంలో ఉన్న ప్రాబ్లమే ఇది. ఇప్పుడు కొన్ని వీధి కార్నర్లో కొందరు వచ్చి వైసీపీ గెలుస్తుంది అని మాడుతున్నారు. వెళ్ళి వాళ్ళని నిలదీస్తే తేలింది ఏంటంటే ఐపాక్ టీం వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆ టీ షాప్ దగ్గర ఆ టాక్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఆ టీ షాప్కి వెళ్ళిన ప్రతి వాడు ఓహో కామన్ మ్యాన్ కూడా వైసీపీకి ఫీల్ అవుతున్నాడని ఒక భావన క్రియేట్ చేద్దాం. దానికి ఒక ఇంగ్లీష్లో సేయింగ్ ఉందండి, యూ కెన్ చీట్ ఆల్ ఆఫ్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్. అందరినీ కొన్నిసార్లు చీట్ చేయొచ్చు. యూ కెన్ చీట్ సమ్ పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్. కొందరిని ఎప్పుడు చీట్ చేస్తూ ఉండొచ్చు. బట్ యూ కెనాట్ చీట్ ఎవ్రీ వన్ ఆల్ ఆఫ్ ద టైమ్. అంటే అందరినీ అన్నిసార్లు చీట్ చేయడానికి కుదరదు. 19లో ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు ఆ ఛాన్స్ వల్ల ఏమైందో ఈ రాష్ట్రం మీ అందరికీ తెలుసు. ఉన్న ఉద్యోగాలు కూడా పంపించేశారు. ఇక్కడ మెట్టెక్ జోన్ గురించి ఎంతమంది విన్నారండి? మెట్టెక్ జోన్ గురించి విన్నారా? స్టీల్ ప్లాంట్ ల్యాండ్లోనే ఉంది. మెట్టెక్ జోన్ కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు. అక్కడ డాక్టర్ జితేంద్ర శర్మ అని ఎండిసిఈఓ వచ్చి కోవిడ్లో కూడా కోవిడ్ టెస్టింగ్ కిట్లు, చాలా టెస్టింగ్ కిట్లు అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి దేశవ్యాప్తంగా సప్లై చేశారు. దానికి మంచి పేరు చంద్రబాబు గారికి వస్తుందని ప్రభుత్వం మారిన వెంటనే ఆయన మీద కేసులు పెట్టి హెరాస్ చేస్తే ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక మానేసి వెళ్ళిపోయారు. అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కాబట్టి ఎవరో మరి నడ్డా గారు అమిత్ షా గారు మొట్టికాయ కొట్టి తిరిగి మళ్ళీ తీసుకొస్తే ఇవాళ ఆ మెట్టెక్ జోన్లో 100 కంపెనీలు ఉన్నాయి, 10,000 మంది పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ సిగ్గు లేకుండా మెట్టెక్ జోన్ మా వల్ల ఎంత బాగుందని చెప్పుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ మీద మీ అందరినీ చీట్ చేశారు. ఇక్కడ అభివృద్ధి కొత్తగా చేసి ఎవరికి ఉద్యోగాలు సృష్టించలేదు. ప్రత్యేకంగా గాజువాకలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే భారం అంతా మీ మీదే పడుతుంది ఈ అప్పు ఈ పన్ను వల్ల. అండ్ ఇవాళ స్టీల్ ప్లాంట్ గురించి కూడా కేంద్రంలో వెళ్ళి నేను ఒక ఎంపీగా మాట్లాడాలి అంటే అసలు స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ఎంత బలంగా ఉంది అని చూపించడానికి మనకున్న ఆయుధం ఓటు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం ఆమర్ నిరాహార దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్ గారిని ఇన్ని ఓట్లతో గెలిపించారు గాజువాక ప్రజలు అంటే నేను ఆ మెసేజ్ ఢిల్లీకి వెళ్ళి ఇది సెంటిమెంట్ ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఇది మీరు చేయడానికి వీల్లేదని బలంగా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే గెలిచిపోతున్నాం కాబట్టి ఒక ఓటు ఇటు ఒక ఓటు అటు అని ఒక కుటుంబంలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా కొంత సానుభూతి ఉంది, వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు కాబట్టి ఇంట్లో 5గురిలో ఒక ఓటు అక్కడ వేద్దామనే ఆలోచన కానీ ఎవరికన్నా వస్తే మనం దెబ్బతింటాం. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా ఆ కుల కార్డు అనేది వాడుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నా. కానీ నేను రేపు ఓటు ప్రతి ఒక్కరూ ఓటింగ్ పర్సంటేజు పెంచాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ 2 లక్షల ఓట్లు పోలైనాయి పల్ల గారు, 2 లక్షల ఓట్లు. ఇప్పుడు ఓట్లు కూడా పెరిగినాయి. ఆ పెరిగిన ఓట్లలో కూడా ఎక్కువ మంది బయటకు వచ్చి ఓటేయాలని అందరినీ కోరుతున్నాను. పల్లా గారు గెలిచిపోతున్నారు కదా, May 13th బాగా వేడిగా ఉంటుంది, నా ఒక్క ఓటు వల్ల ఏం తేడా చేస్తుంది, ఎట్లా కూడా గెలుస్తున్నారు కదా అని ఎవరన్నా రిలాక్స్ అయితే మాత్రం దెబ్బతింటా. లేకపోతే చాలా బాగుంది, వాతావరణం చాలా బాగుంది, గాజువాకలో చాలా బాగుంది. కానీ అది ఓటు రూపంకి కన్వర్ట్ చేసుకోవాలి. దానికి తప్పకుండా మేము కృషి చేస్తాం. గెలిస్తే ఏం చేస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా చేస్తామనేది మా స్టాండ్ ఆల్రెడీ క్లియర్గా ఉంది. బట్ అది కాకుండా ఇంకా అనేక విషయాలు. ఇక్కడ గాజువాకలో లోకేష్ అన్న మీటింగ్ వచ్చినప్పుడు
అక్కడ హైవే మీద బ్రిడ్జ్ కట్టాలి, ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది అని నేను ఆ రోజు మాట్లాడితే స్పందన చాలా బాగా వచ్చింది. స్పందన చాలా బాగా వస్తే ఆ వీడియో నేను నా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే దాన్ని 10 లక్షల మంది చూశారు. 10 లక్షల మంది చూసి అందరు లైక్లు కొట్టేశారు. సో అంటే ఇది నిజమైన సమస్య. అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ కావాలి, ట్రాఫిక్ తగ్గించాలనేది ఉంది. అంతేకాకుండా అనేక సమస్యలు, ఇక్కడ పొల్యూషన్ ఇష్యూ అవనివ్వండి, లేకపోతే ఇక్కడ ఉద్యోగాలు మీ పిల్లలకి అవనివ్వండి, ఇక్కడ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవన్నిటి గురించి డీప్గా మాట్లాడే బదులు బ్రాడ్గా చెప్పేది ఏంటి అంటే విశాఖపట్నం, హైదరాబాదు, బాంబే, బెంగళూరు కన్నా ఇంకా మంచి సిటీగా చేయాలనేది నా లక్ష్యం. నేను దానికోసం పనిచేస్తాను. కానీ దానికి నేను పనిచేయాలంటే మీ అందరి మద్దతు కావాలి. సో నేను బాగా పనిచేస్తే భవిష్యత్తులో కూడా ఈ నగర అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలనేది నా తపన. సో ఇంకా పెద్దగా ఏమీ లేదండి. మాకు అంటే పల్లా శ్రీనివాస్ గారికి నాకు సైకిల్ గుర్తుకి ఓటేసి ఇక్కడున్న అంటే ఎక్కువ మంది చేసుకుంటున్నారు కాబట్టి జనసేన పార్టీ సపోర్టర్స్ అనుకుంటున్నాను. బట్ ఈ కేటీబీకి చెందిన వాళ్ళందరూ వేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతూ మీ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీ భరత్ కు ఓటేద్దాం, విశాఖను గెలిపిద్దాం.